వెల్కమ్ టు స్మార్ట్ రీతి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో దసరా స్పెషల్గా ఒక టేస్టీ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసంలా కాకుండా ఇలా శనగల పాయసాన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ని నానపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి పచ్చిశనగపప్పు. ఇదైతే 1/2 కప్ తీసుకుంటున్నానండి. తర్వాత 1/4 కప్పు దాకా బియ్యం తీసుకోండి. తర్వాత వాటిని మంచిగా కడిగి గంట సేపు నానబెట్టుకోండి. ఇలా పప్పు బియ్యం నానిన తర్వాత అదే కప్పుతో ఒక 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోండి. ముందే నానబెట్టకూడదండి, సగ్గుబియ్యం ముందే నానబెడితే పిండి పిండి అయిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇలా తెరలు కాగనివ్వాలి. కాగాయి కదండి, ఇప్పుడు పప్పును ముందుగా నానబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోండి. ఇవి రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకో. పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బరగ్గా పట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం బరగ్గా ఉండటం వల్ల ఇదేమి ఉండలు కట్టదండి. ఇది సన్నటి సగం మీద ఉడికించాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. రవ్వ ఉడికిన తర్వాత 3/4 కప్పు షుగర్, 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పూర్తిగా బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చండి. మీరు బెల్లం తీసుకోవాలనుకుంటే 2 కప్పులు బెల్లం యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం పంచదార కరిగేలాగా ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. బెల్లం పంచదార కరిగిపోయింది కదండి, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక చిన్న పచ్చకర్పూరంని యాడ్ చేసుకోండి. పచ్చకర్పూరం పూర్తిగా మీ ఆప్షనల్ అండి, నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇదంతా మంచిగా కలిపి 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా పాయసాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి. తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. తర్వాత కాజు, బాదం, కిస్మిస్, కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. పాయసంలోకి కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తేనే బాగుంటుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా నేతిలో వేయించేసుకొని పాయసంలోకి యాడ్ చేసేసుకోండి. ఇందులోకి పాలు యాడ్ చేయకుండానే చేసామండి, మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకొని పాయసం అయితే చేసుకోవచ్చు. బట్ ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట, చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.